నవ్యాంధ్రుల కళల రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న ఈ మహానగరంలో భవిష్యత్తు తరాల కోసం అత్యంత కీలకమైన ఒక ఇంజనీరింగ్ అద్భుతం నిర్మాణంలో ఉంది. అదే ఇప్పుడు మనం చూస్తున్న అమరావతి గ్రావిటీ కెనాల్. భారీ వర్షాలు, వరదల ప్రభావం భవిష్యత్తులో రాజధానిపై పడకుండా ముందుగానే శాస్త్రీయ ప్రణాళికతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. నెదర్లాండ్ దేశంలో అమలు చేస్తున్న ఆధునిక వరద నియంత్రణ విధానాలను అధ్యయనం చేసి ఏపీసీఆర్డీఏ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును డెవలప్ చేస్తుంది. ఇది కేవలం ఒక కాలువ కాదు, అమరావతి భవిష్యత్తు భద్రతకు నిర్మిస్తున్న ఒక శాశ్వత రక్షణ వ్యవస్థ. ఈ గ్రావిటీ కెనాల్ నెక్కల్లు ప్రాంతం నుంచి ప్రారంభమై పిచ్చుకల్పాలెం మీదుగా వైకుంఠపురం వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. కాలువ అడుగు భాగం సుమారు 40 మీటర్లు, పై భాగం సుమారు 70 మీటర్ల వెడల్పుతో ఒక చిన్న నదిని తలపించేలా నిర్మిస్తున్నారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వ్యవస్థకు భారీ మోటార్లు లేదా పంపులు అవసరం ఉండదు. భూమి సహజ వాలును ఉపయోగించి గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా నీరు స్వయంచాలకంగా కృష్ణా నదిలోకి ప్రవహించేలా దీన్ని డిజైన్ చేశారు. దీంతో విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు నిర్వహణ వ్యయాలు కూడా తగ్గనున్నాయి. ఈ గ్రావిటీ కెనాల్ అమరావతి నగరంలోని ప్రధాన జల మార్గాలను ఒకే వ్యవస్థలో అనుసంధానిస్తుంది. సచివాలయ ప్రాంతం నుంచి వచ్చే పాలవాగు ప్రవాహాన్ని స్వీకరించడంతో పాటు కొండవీడు వాగు నుంచి వచ్చే అదనపు వరద నీటిని కూడా సురక్షితంగా కృష్ణా నదిలోకి మళ్లిస్తుంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో నగరంలో నీరు నిల్వ ఉండకుండా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. వైకుంఠపురం వద్ద అత్యవసర పరిస్థితుల కోసం బ్యాకప్ పంపింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వర్షాకాలంలో కూడా నీటి ప్రవాహం సజావుగా కొనసాగుతుంది. గ్రావిటీ కెనాల్ రాజధాని రవాణా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ముందుగానే ప్రణాళిక రూపొందించారు. N10, N13, N16 లాంటి ప్రధాన రహదారులు ఈ కాలువను దాటుకుంటూ వెళ్తాయి. మందడం, దొండపాడు ప్రాంతీయ రహదారి కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతుంది. ఈ రహదారులపై ఆధునిక స్టీల్ బ్రిడ్జిలు కూడా నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. దీంతో నగరంలో ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా వేగవంతమైన కనెక్టివిటీ అయితే అందుబాటులోకి రానుంది. ఈ గ్రావిటీ కెనాల్ కేవలం వరద నియంత్రణ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఫ్యూచర్లో ఇది ఒక ప్రధాన వాటర్ ఫ్రంట్ జోన్గా డెవలప్ చెందే అవకాశాలున్నాయి. కాలువకి ఇరువైపులా హరితవనాలు, వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసే ప్రణాళికలు కూడా ఉన్నాయి. అలాగే నీటి ఆధారిత వినోద కార్యక్రమాలు, బోటింగ్, పర్యాటక ఆకర్షణల అభివృద్ధిని కూడా పరిశీలిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేక లైటింగ్తో ఈ ప్రాంతం మరింత ఆకర్షణీయంగా మారనుంది. ప్రస్తుతం ఈ అమరావతి గ్రావిటీ కెనాల్ ప్రాజెక్టుల పనులు స్పష్టమైన పురోగతిలో కనిపిస్తున్నాయి. ప్రధాన కాలువ ఆకారం ఇప్పటికీ పూర్తిగా రూపుదిద్దుకోగా అనేక సెక్షన్లలో నీటి నిల్వ కూడా కనిపిస్తుంది. వంతెనల ఫౌండేషన్ పనులు, క్రాస్ డ్రైనేజ్ నిర్మాణాలు, అలాగే స్లోప్ ప్రొటెక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డ్రోన్ విజువల్స్ లో పరిశీలిస్తే ఇది సాధారణ కాలువ కాదు, భవిష్యత్తు అమరావతి భద్రతకు నిర్మిస్తున్న ఒక భారీ వరద నిర్వహణ వ్యవస్థ అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి అమరావతి గ్రౌండ్ రియాలిటీ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.